కత్తి చుట్టిన తర్వాత కొంచెం మెలిగా కట్టాడు అనుకో, ఆ కాలు లాగుతూ ఉంటుంది నొప్పికి. కత్తి వాటంగా ఉండదు, అసలు అది కాలు కింద పెట్టదు. అందుకే కత్తి కట్టిన తర్వాత కత్తి లైన్గా ఉందా, కోడి ఫ్రీగా నడుస్తుందా, దాని కాళ్ళు ఎట్టా ఉన్నాయి, ఏలు పక్కకి తిప్పాడా, ఏలు కరెక్ట్గా పెట్టాడా, అవి చూసుకోవాలి. వీడి గనక ఒకడాడు ఒకడాడు కుమ్మక్కయ్యి ఈ కత్తులు కట్టేవాళ్ళు ఇద్దరు అయ్యి ఈ కోళ్ళని తినాలి అనుకున్నప్పుడు ఆడి కోడిని కట్టినప్పుడు వీళ్ళిద్దరూ దాని మీద పైపందెం కాసుకుంటారు. ఎందుకు కాసుకుంటారంటే ఈ కత్తి కట్టినందుకు 200 వాళ్ళు వీడికి, ఆడు 1000 రూపాయలు ఇస్తాడు, ఏలు మెలి తిప్పి కట్టేస్తాడు, కాలు లేకదు, కాలు లాగేస్తా ఉంటుంది. అది కూడా మోసం. కత్తి కట్టేవాళ్ళు కూడా చాలా మోసం ఉంది. కత్తి కట్టేవాడు ధర్మంగా కట్టాలి. కత్తి కట్టిన తర్వాత కోడిని కింద పెట్టి నడిపించి చూసుకోవాలి. కత్తి సమానంగా గోరుకు సమానంగా ఉండాలి. గోరు ఉంది కదా, ఆ గోరుకు తిన్నగా ఉండాలట, లైన్గా. కొంచెం ఇట్లా వాలుగా